ప్రైజ్ ద లార్డ్. ఒక సాంగ్ ఉంటుంది, మేలైన కీడైన నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మేలైన కీడైన నీతోనే యేసయ్యా అని చెప్పగలుగుతున్నాము. మనలో మేలు చేస్తేనే దేవుడు, నాకు సహాయం చేస్తేనే దేవుడు, నేను ఎలా ఉన్నా నాకు మేలే చేస్తేనే దేవుడు అవుతాడు కదా. నేను తప్పు చేసినా కూడా నన్ను దండించకుండా నాకు మేలు చేస్తేనే దేవుడు అవుతాడు అని చాలామంది అనుకుంటారు. నీ కన్న తల్లి నువ్వు తప్పు చేస్తే నిన్ను మెచ్చుకుంటారా? నిన్ను గద్దించి సరైన దారిలో పెడతారు కదా. అలాగే దేవుడు కూడా కన్న తల్లి కంటే కన్న తండ్రి కంటే భూమి పునాదులు వేయబడక ముందే, నువ్వు గర్భంలో ఇంకా పిండంగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ప్రేమించాడు. నువ్వు తప్పిపోతుంటే మరి నిన్ను దెబ్బ కొట్టకుండా ఉంటాడా? కాబట్టి దేవుని ప్రేమ, దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు మౌనముగా ఆయన చేతి కింద అణిగి ఉండు. గాయం చేసిన వాడే గాయము కట్టును అని వాక్యం చెప్తుంది. నువ్వు ఒకవేళ తప్పిదము చేసి ఆయనకి ఇష్టడుగా ఉంటూనే కొంచెంలో తప్పిపోయినా ఆయనకి ఇష్టం ఉండదు. కాబట్టి నీలో ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పుడు ఆయన నిన్ను గద్దిస్తాడు. ఆ గద్దింపును విసుక్కోక నువ్వు దాన్ని అంగీకరించినప్పుడు నీ జీవితాన్ని దేవుడు అద్భుతమయంగా మారుస్తాడు. అట్టి కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. అందుకని నీ జీవితంలో ఎల్లప్పుడూ ఈ మాటని పలుకుతూ ఉండు, మేలైన కీడైన నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా.